యాక్చువల్లీ నేను బయటే ఉన్నాను, ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉన్నాను, ఇప్పుడైంది అది. వీకెండ్ గురించి చెప్పాను కదా, రేపు వీకెండ్ ఉంటుంది. టాపిక్ 1 అండ్ టాపిక్ 2 సెకండ్ చాప్టర్, ఓకేనా? మరి ఈ టాపిక్ 3 పెద్దది, దాని గురించి మనం నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుందాం. లాస్ట్ క్లాస్లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం, వాటిని రివైజ్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫార్మ్ నెంబర్ టు ది ఇండివిజువల్ టు ఫైల్ ద రిటర్న్? 1040. What is 1040 NR? What is 1040X? In which situations amendment return is possible? Errors అక్కడ ఉన్నది చెప్పాలి. When new WTO form issued, when additional WTO form issued, when new 1099 forms are issued, deduction claimed, but it is not claimed by himself, it is claimed by others. Deduction is not claimed. క్లెయిమ్డ్ అంటే తీసుకున్నాను కానీ తీసుకోకూడదు, నాట్ క్లెయిమ్డ్ అంటే తీసుకోలేదు. ఇవే కదా పాయింట్స్. ఆ లాంగ్వేజ్ కావాలి మనకి, ఓకేనా? అక్కడ వరకు చెప్పుకున్నాం, ఓకేనా? దాని మీద కొన్ని ఎంసీక్యూస్ చూసాం. ఫెయిల్యూర్ టు ఫైల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిల్యూర్ టు ఫైల్? ఫెయిల్యూర్ టు ఫైల్ మీన్స్ రిటర్న్, డ్యూ డేట్, తెలుగులో చెప్పినా పర్లేదు. రిటర్న్ నాట్ ఫైల్డ్ విత్ ఇన్ డ్యూ డేట్. That may be normal due date, that may be extended due date. What is failure to pay? ఏంటది? ట్యాక్స్ నాట్ పెయిడ్ బిఫోర్ డ్యూ డేట్, అది April 15th. దెన్ వాట్ ఈజ్ ఫెయిల్యూర్ టు పే ప్రాపర్ ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్? ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అంటే ఏంటి సార్ అంటే, కొంతమందికి 1000 రూపీస్ కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళకి, $1000 కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళకి మనం ఏం చేస్తాం సార్ అంటే, డ్యూరింగ్ ద ఇయరే కట్టమంటాం. అది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. April 15th అయితే కాదు, ఇంకా ముందే కట్టేసేయాలి, 2024లోనే కట్టాలి. అలా కట్టలేదు అంటే పెనాల్టీ వేస్తాం. పెనాల్టీతో పాటు ఏది కూడా వేస్తాం? ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆ పెనాల్టీలు ఎంత వేస్తారు? ఫెయిల్యూర్ టు ఫైల్, మీరు రిటర్న్ లేట్గా ఫైల్ చేయడం వల్ల ఎంత పెనాల్టీ పడుతుంది సార్? ద పెనాల్టీ ఫర్ ఫైలింగ్ 1040 లేట్ ఈజ్ యూజువల్లీ 5%. దేని మీద 5% సార్? ఇన్కమ్ మీద, ఎక్స్పెన్స్ మీద, ట్యాక్స్ మీద? ట్యాక్స్ మీద. మా అందరూ చెప్పాలి 5% దేని మీద? నేను అడిగాను క్వశ్చన్, అన్పేడ్ ట్యాక్స్ మీద. దేని మీద అంటే అన్పేడ్ ట్యాక్స్ మీద. చాలామంది ఇన్కమ్ మీద అంటారు, ఇన్కమ్ మీద కాదు, దేని మీద? అన్పేడ్ ట్యాక్స్, ట్యాక్స్ లైబిలిటీ మీద. ఏదైతే ట్యాక్స్ లైబిలిటీ పే చేయాలో దాని మీద 5%. సార్ ఫర్ ఈచ్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ ద రిటర్న్ ఈజ్ లేట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మంత్లీ 5% అమ్మా, ఇయర్లీనా మంత్లీనా? మంత్లీ 5%. సార్ మంత్లీ 5%, మంత్లీ 5%. ఇక్కడ ఒక పాయింట్ వాడాడు, ఈచ్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. వాట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మంత్? ఏప్రిల్ మంత్ దాటింది, మే మంత్ అయిపోయింది, 1 మంత్. జూన్ మంత్లో 10th పే చేశాడు, జూన్ మంత్ మొత్తం ఇంట్రెస్ట్ కట్టాలి. జూన్ మంత్ 2nd పే చేశాడు, ఒకరోజే కదా, జూన్ మంత్ మొత్తం ఇంట్రెస్ట్ కట్టాలి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది మంత్. ద పెనాల్టీ ఈస్ బేస్డ్ ఆన్ ట్యాక్స్, ఇట్ ఈస్ నాట్ పెయిడ్ బై డ్యూ డేట్. దిస్ పెనాల్టీ ఈస్ నాట్ ఎక్సిడెడ్ 25% ఆఫ్ ట్యాక్సెస్ అన్పెయిడ్ ట్యాక్స్. ఈ పెనాల్టీ అనేది ఏంటంట? ఈజ్ బేస్డ్ ఆన్ ట్యాక్స్ నాట్ పెయిడ్ బై ది డ్యూ డేట్, అంటే అన్పెయిడ్ ట్యాక్సెస్ మీద. ఎంతో కొంత ట్యాక్స్ పే చేసి కొంత పెండింగ్ పెట్టావు, దాని మీద వేస్తాను. ద పెనాల్టీ విల్ నాట్ ఎక్సీడ్ 25%. అంటే మ్యాక్సిమం ఎంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదంట? 25%. వాట్ ఈస్ ద మినిమం పెనాల్టీ? 5%. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పెనాల్టీ? 25%. నెక్స్ట్ పాయింట్, ఇది లేదు తీసాడు. ద రిటర్న్ ఫైల్ మోర్ దాన్ 60 days లేట్, అంటే 60 days కంటే లేట్ అయ్యింది ఇది. ఇంకా ఎన్ని రోజుల కంటే లేట్ అయింది? 60 days లోపు అయితే 5%, 25%. 60 days కంటే ఎక్సీడ్ అయితే సార్
మినిమం $5-10 ఆర్ $100% ఆఫ్ ట్యాక్స్. ఏది ఎక్కువైతే అది మినిమం ఎంత కట్టాలి నువ్వు? $5-10. $5-10 కంటే నీ ట్యాక్స్ తక్కువ ఉంది అంటే ఆ ట్యాక్స్ తక్కువ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వినాలమ్మా, $2,000 ట్యాక్స్ పెండింగ్ ఉంది. $2,000 ఆర్ $5-10, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే ఎంత వస్తుంది? $5-10. $20 ట్యాక్స్ లైబిలిటీ ఉంది. $20 ఆర్ $5-10, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే ఎంత వస్తుంది? $20. ఓకేనా? విచ్ ఎవర్ ఈజ్ లీస్టా హైయెస్టా? లీస్ట్. సో అలా లీస్ట్ ఎంత పే చేయాలి? ఎవరికి మాత్రమే ఇది అప్లై అవుతుందమ్మా? 60 days కంటే ఎక్కువ డిలే అయిన వాళ్ళకి. 60 days లోపు రిటర్న్ వేసిన వాళ్ళకి 5% ఆర్ 25%. 60 days కంటే ఎక్కువ ఉంటే 100% ఆఫ్ ట్యాక్స్ కట్టాలి. ఆర్ $5-10, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఇఫ్ బోత్ ఫెయిల్యూర్ టు ఫైల్ అండ్ ఫెయిల్యూర్ టు పే, అంటే 2 పెనాల్టీస్ పడతాయిగా. రిటర్ను లేటుగా ఫైల్ చేస్తున్నావు, ట్యాక్స్ కూడా పే చేయలేదు అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ టు ఫైల్ వస్తుంది, ఫెయిల్యూర్ టు పే వస్తుంది. 2 పడినప్పుడు సార్ ఎనీ మంత్ ద 5% ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ ఈజ్ రెడ్యూస్డ్ బై ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ. అంటే ఏంటి సార్? ఈ ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ ఏదైతే ఎక్కువ ఉందో దాంట్లోంచి తీసేస్తాం. ఇది తక్కువే ఉంటుంది. ఫెయిల్యూర్ టు పే తక్కువ ఉంటుంది. ఎంత సార్? 0.5%. ఎంతమ్మా? 0.5%. 5%లోంచి 0.5% తీసేసి కట్టండి 2 వచ్చినప్పుడు. ఎంత వస్తుందో చెప్పండి? 5 నుంచి 4.5. 2 పడినప్పుడు సార్, 2 పడినప్పుడు 5%లోంచి 0.5% తీసేసి కట్టండి. సార్ నాకు ఒకటే పడిందంటే ఆ ఒకటి కట్టుకోండి సరిపోతుంది. సరే మళ్ళీ అగైన్ అమ్మా, ఫెయిల్యూర్ టు ఫైల్ ఎంత కట్టాలి పెనాల్టీ? మ్యాక్సిమం ఆన్ విచ్ అమౌంట్? అన్పెయిడ్ taxes. If in case your failure is greater than 60 days, less least of $5-10 or 100% of unpaid tax. సార్ 2 పెనాల్టీస్, ఫెయిల్యూర్ టు ఫైల్, ఫెయిల్యూర్ టు పే 2 పడితే, ఫెయిల్యూర్ టు ఫైల్, ఫెయిల్యూర్ టు పే 2 పెనాల్టీస్ పడితే హాఫ్ కాదమ్మా, అందులోంచి ఇందులో తీసేయండి. ఎందులోంచి ఏది తీసేయాలంట? ఫెయిల్యూర్ టు, ఎందులోంచి అంటే 5% కాదు, ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీలోంచి ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ తీసేయండి. 5%లోంచి ఎంత తీసేస్తావో? హాఫ్, 0.5. ఎంత వస్తుంది? ఇఫ్ ద ట్యాక్స్ పేయర్ డస్ నాట్ పే దేర్ టాక్సెస్ బై ఒరిజినల్ డ్యూ డేట్. ఎప్పుడు సార్? ఎప్పుడు ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ వస్తుంది సార్ అంటే నువ్వు ట్యాక్స్ డ్యూ డేట్ లోపు పే చేయకపోతే. ఎంత వస్తుంది సార్? సార్ మినిమం 0.5%, మ్యాక్సిమం ఎంత సార్? 25%. మ్యాక్సిమం రెండింటికి ఒకటే. చూడండి నేను టేబుల్ వేసాను, మీకు ఈజీగా ఉంటుందండి. ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ మినిమం ఎంత? 5%. మ్యాక్సిమం ఎంత? 25%. ఫెయిల్యూర్ టు పే 0.5%. మ్యాక్సిమం ఎంత? 25%. అదే ఇది. నెక్స్ట్ స్లైడ్లో టేబుల్ వేసాను, మీ మెటీరియల్లో కూడా వస్తుంటుంది. Failure to pay penalty rate increases into full 1% per month for any tax remains unpaid the date after the demand of immediate payment is issued and or 10 days after the notice of intent to levy certain assets is issued. మీకు ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసాం, ట్యాక్స్ పే చేయలేదు, పే చేయండి, అయినా సరే పట్టించుకోదా. అప్పుడు ఎంత అంటే 0.5% కాస్త ఎంత అవుతుందంటే అప్పుడు 1%. సార్ 10 days చూసాము, అయినా సరే నువ్వు నోటీస్కి రియాక్ట్ అవ్వలేదు, పట్టించుకోలేదు, 1%. 0.5 కాదు, అప్పుడు 1%. సార్ ద ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ ఈజ్ రెడ్యూస్డ్ బై ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ, బోత్ పెనాల్టీస్ అప్లై. ఆల్రెడీ చెప్తున్నావు కదమ్మా, 5%లోంచి ఇది రెడ్యూస్ చేసి కట్టండి. నో పెనాల్టీ విల్ బి అసెస్డ్ ఇఫ్ ద ట్యాక్స్ పేయర్ ఈజ్ డ్యూ ఏ రిఫండ్. అమ్మా అన్పెయిడ్ ట్యాక్స్ లేదు, అన్పెయిడ్ ట్యాక్స్ 0 మీద ఏ పర్సెంట్ వేసినా ఎంత వస్తుంది చెప్పండి? 0. పెనాల్టీయే ఉండదు. రిఫండ్ అయినా అన్పెయిడ్ ట్యాక్స్ లేకపోతే. రిఫండ్ అంటే ఏంటమ్మా? చేయాల్సిందే లేదు, కట్టాల్సిందే లేదు, మేమే గవర్నమెంటే మీకు ఇవ్వాలి. నో పెనాల్టీ. అన్పెయిడ్ ట్యాక్స్ 0 అయినా, నెగిటివ్ అయినా, నెగిటివ్ అంటే ఎవరు ఇవ్వాలి మనకి? గవర్నమెంట్. దాన్ని రిఫండ్ అంటారు. రిఫండ్ ఉన్నా సరే, అన్పెయిడ్ ట్యాక్స్ 0 ఉన్నా సరే పెనాల్టీ ఉండదు, క్యాలిక్యులేట్ చేసినా రాదు. ఇఫ్ ద ట్యాక్స్ పేయర్ ఫైల్స్ ద రిటర్న్ ఆన్ టైమ్ బట్ డస్ నాట్ పే ఆన్ టైమ్ దెన్ ఓన్లీ 0.5%. అమ్మ రిటర్న్ ఫైల్ కరెక్ట్గా చేశాడు, ట్యాక్స్ లేట్గా ఫైల్ చేశాడు, అప్పుడు 0.5% వెళ్తుంది. అండ్ వీళ్ళు ఇంక్రీజ్ అంటే 25%. అంతే కదా. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ట్యాక్స్ కట్టలేదంటే ఏది కూడా వేసి ఉండదు, రిటర్న్ కూడా వేసి ఉండడు అంటారు. అదే జరగలేదు. కానీ చాలా రేరుగా రిటర్న్ వేస్తారు, ట్యాక్స్ కట్టడం మర్చిపోతారు, డబ్బులు లేకపోతే ఏదో. అప్పుడు ఏ పెనాల్టీ మాత్రమే పడుతుంది అందరూ చెప్పాలి?
ఫెయిల్యూర్ టు పే 0.5%. అది సమ్మరీ. మన ఇండియాలో కుదరదు, అక్కడ చేయొచ్చు చేయొచ్చు చేయొచ్చు. ఆన్లైన్ కాబట్టి నీకు రావట్లేదు, మేము ఆఫ్లైన్ చేస్తాం, నీకేమైనా అభ్యంతరమా? ఆప్షన్స్ ఉంటాయి కదా, నీకు ఆన్లైన్ కాబట్టి అక్కడ తెలుస్తుంది, ఆఫ్లైన్ అయితే నీకు తెలుస్తుందా? వెళ్ళిపోద్ది కదా పోస్ట్. దెన్ ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ ఎంత మినిమం? ఫెయిల్యూర్ టు పే మ్యాక్సిమం రెండింటికి. పెనాల్టీని అవాయిడ్ చేయొచ్చా? పడకుండా చూసుకోవచ్చా? తప్పు చేసావు అయినా సరే పెనాల్టీ రాకూడదు అనుకుంటున్నావు, చేయొచ్చా అంటే చేయొచ్చు. రిక్వెస్ట్ చేయాలి, సార్ నాకు హెల్త్ బాగాలేదు, లేదా మాకు యాక్సిడెంట్ అయింది, లేదా మా ఏరియాలో ఫ్లడ్స్ వచ్చినాయి, లేదా మా ఏరియాలో పెద్ద మిసైల్ వచ్చి పడింది, మీరు వెళ్ళి రష్యా వాళ్ళతో పెట్టుకున్నారు లేదా ఇరాన్ వాళ్ళతో పెట్టుకున్నారు, వాళ్ళు ఒక మిసైల్ని వేశారు, అందుకని మేము లేట్ అయింది, వదిలేద్దామా పెనాల్టీ వేద్దామా? వదిలేద్దాం. పెనాల్టీ కెన్ బి అవాయిడెడ్ ఇఫ్ ద ఎక్స్టెన్షన్ టేకెన్ బిఫోర్ డ్యూ డేట్. డ్యూ డేట్ ముందుగా ఎక్స్టెన్షన్ తీసుకుంటే పెనాల్టీ మీరు వదిలేసుకోవచ్చు, పెనాల్టీ లేకుండా ఉంటుంది. ఒక నిమిషం. అండ్ అట్లీస్ట్ 90% ఆఫ్ ట్యాక్స్ పే చేసినా పెనాల్టీ లేకుండా ఉంటుంది. అంటే డ్యూ డేట్ కంటే ముందే ఎక్స్టెన్షన్ తీసుకుంటే పెనాల్టీ రాదు. మీరు ఏప్రిల్ 15th మిస్ అవుతుందంటే డ్యూ డేట్ కంటే ముందే వచ్చి ఎక్స్టెన్షన్ తీసుకోండి, లేదా 90% ఆఫ్ ది ట్యాక్సెస్ పే చేయండి, ఫెయిల్యూర్ టు పే రాదు. Sir, abatement of penalty. A penalty may request abatement due to reasonable cause. Acceptable reason for abatement of penalty: fire. మీ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, క్యాజువాలిటీ, మీరు చనిపోయినా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా క్యాజువాలిటీ అయినా, న్యాచురల్ డిజాస్టర్, మీ ఏరియాలో ఏదైనా న్యాచురల్ డిజాస్టర్, ఎర్త్క్వేక్ లాంటివి జరిగినా, అదర్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఇనేబిలిటీ టు అప్టైన్ రికార్డ్స్ అండ్ డ్యూ టు క్యాజువాలిటీ ఆర్ డిజాస్టర్ ఆర్ డెత్ ఆర్ సీరియస్ ఇల్నెస్, మీకు ఏమన్నా డిసీజ్ వచ్చిన ఆర్ ఇన్కాపాసియేషన్. అంటే ఏంటి సార్? ఇన్కాపాసియేషన్ అంటే ఏంటి సార్ అంటే మీరు కోర్టులో తిరుగుతూ ఉన్నారు, మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు, సో ఆర్ అన్అవైలబుల్ ఆప్షన్స్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ ఇమీడియట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ చనిపోయి, ఇలాంటి కాజెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఐఆర్ఎస్ వాళ్ళకి ఒక రీజన్ చూపిస్తే పెనాల్టీ అబేట్మెంట్ అంటే క్యాన్సిల్ చేస్తారు. అసలు రాకుండా ఉండాలంటే నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకో, లేదా 90% ట్యాక్స్ పే చేయి. లేదు అది చేయకుండా కూడా రాకుండా ఉండాలంటే ఇది ఏదో రీజన్ చెప్పు. క్వశ్చన్ అడుగుతాడమ్మా, ఏ రీజన్ అయితే అబేట్మెంట్ చేస్తాడు అంటే అక్కడ ఆప్షన్స్లో ఒక రీజన్ ఉంటుంది ఫైర్, ఇంకొక రీజన్ ఉంటుంది క్యాజువాలిటీ, ఇంకొక రీజన్ ఉంటుంది ఏంటమ్మా సో డిస్ట్రెస్ ఏదో ఒకటి ఉంటుంది ఇన్కాపాసియేషన్, ఇంకొక రీజన్ ఉంటుంది హాలిడే ట్రిప్, హాలిడేకి వెళ్ళాడంట, అలా క్రియేట్ చేస్తాడు. అతను యూఎస్లో లేడంట, హాలిడే ట్రిప్కి ఆస్ట్రేలియా వెళ్ళాడంట, అందుకని పెనాల్టీ అబేట్మెంట్ చేయాలంట. ఉందా లేదా అక్కడ హాలిడే ట్రిప్? లేదు. దట్ ఈస్ ద ఆన్సర్. క్యాలిక్యులేషన్ అమ్మా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చాలా చేస్తాం మనం. హెచ్ నోస్ దట్ షీ విల్ ఓ ట్యాక్స్ ఇన్ 2024 బట్ షీ డి నాట్ ఫైల్ ఎక్స్టెన్షన్. తర్వాత వద్దాం, మనం ఎంసీక్యూస్ చూసొద్దాం, అది బెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత సార్? పెనాల్టీతో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ సార్ అంటే 3% సార్. ఫెడరల్ షార్ట్ టర్మ్ రేటు ప్లస్ 3%. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ షార్ట్ టర్మ్ రేట్ క్వశ్చన్లో ఇస్తారు 7% ప్లస్ 3% ఎంత అవుతుందమ్మా? 10%. సో ఇంట్రెస్ట్ కాంపౌండ్స్ డైలీ. సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడిపోతూ ఉంటుంది కట్టపోతే. డైలీ కాంపౌండింగ్ అంటే అసలు అది చాలా అవుతుంది. డైలీ కాంపౌండింగ్ అంటే ఏంటమ్మా, ఈరోజు కట్టలేదు అనుకోండి, ఈ రోజుది రేపటిది ఆడే మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్. మంత్లీ కాంపౌండ్ కాదు, డైలీ కాంపౌండ్. అదే గవర్నమెంట్ మనకి ఇవ్వాలంటే ఇయర్లీ కాంపౌండ్ చేసేది, మంత్లీ కూడా కాదు, ఇయర్లీ చేసేది. లేదా సింపుల్ ఇంట్రెస్ట్. ఇండియన్ గవర్నమెంట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇక్కడేమో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు, రోజు మీద రోజు చక్రవడ్డీ అంటారు కదా. అన్లైక్ లేట్ ఫైలింగ్ పెనాల్టీస్, ఇంట్రెస్ట్ కెనాట్ బి రెడ్యూస్ ఆర్ అబౌటెడ్. పెనాల్టీ వదిలేస్తుంది కదా డిపార్ట్మెంట్, ఇంట్రెస్ట్ మాత్రం వదిలేయదు, క్యాన్సిల్ చేయదు. నువ్వు ఏ రీజన్ అయినా చూపించు. ద ట్యాక్స్ పేయర్ మే రిక్వెస్ట్ అబేట్మెంట్ ఇంట్రెస్ట్ బై ఫైలింగ్ ఫార్మ్ 843, రిఫండ్ ఇంట్రెస్ట్ బై సబ్మిటింగ్ ద రిక్వెస్ట్ లెటర్. ఇంట్రెస్ట్ ఓన్లీ అబేటెడ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్. అది ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్. అవును, మిసైల్ పడింది వాళ్ళ మీద, అందుకని
వాళ్ళు పే చేయలేదు. ఇలా ఎక్స్ట్రీమ్లీ ఇక అది అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పుడు ఇంట్రెస్ట్ని క్యాన్సిల్ చేస్తారు. జనరల్లీ చేయరు. దేన్ని క్యాన్సిల్ చేస్తారు, దేన్ని చేయరు? పెనాల్టీని క్యాన్సిల్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తే, ఇంట్రెస్ట్ని చేయరు. కష్టంగా ఉందా? Mr. P does not file his tax return on time. Failure to file a failure to pay na? Failure to ఫైల్. ప్రొవిజన్ చెప్పండి అమ్మా. మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? 60 days కంటే ఎక్కువ ఉంటే, డిలే 60 days కంటే ఎక్కువ ఉంటే అందరు చెప్పాలి. 60 days కంటే ఎక్కువ ఉంటే $510 or 100% of tax, 25% of tax, 5% of tax, whichever is least. ఒకవేళ 60 days కంటే ఎక్కువ ఉంటే ఈ రూల్ తీసుకో, 60 days కంటే తక్కువ ఉంటే పైన రూల్ తీసుకో. ఇప్పుడు క్వశ్చన్లో ఎనీ డేస్ డిలే ఉందో చూద్దాం. డస్ నాట్ ఓ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ హిజ్ ఇన్ దిస్ ఇయర్. హిజ్ ఫైనల్లీ గెట్స్ అరౌండ్ హిజ్ ఫైలింగ్ రిటర్న్. మిస్టర్ పి డిస్కవర్స్ హీ వాస్ $25 ఇన్ ట్యాక్స్. అండ్ $25 అంటే ఇక్కడ $25 ఉందంట. హీ ఫైల్స్ హిజ్ రిటర్న్ ఆన్ July 30. నెంబర్ ఆఫ్ డేస్ కౌంట్ చేయండి అమ్మా. ఎక్స్టెన్షన్ నేను తీసుకోలేదు కాబట్టి April 15th నుంచి కౌంట్ చేస్తాం. April 15th నుంచి July 30కి ఎన్ని డేసు? ఎన్ని డేసు? అమ్మా అందరికి వచ్చిందా 76? నిఖిల్కి రాలా. April 15 నుంచి July 30 వరకు. ఎంత వచ్చిందో చెప్పు. వాళ్ళు చెప్పారు వాళ్ళ ఆన్సర్. 106. గ్రేటర్ దాన్ 60 days అమ్మా.
గ్రేటర్ దాన్ 60, కరెక్టే లేదు. గ్రేటర్ దాన్ 60 days. ఏ రూల్ అప్లై అవుతుంది, ఫస్టా సెకండా? సెకండ్. రాద్దాం. $5-10 మా జాగ్రత్తగా రాలి. $5-10 ఆర్ 100% ఆఫ్ ట్యాక్స్. వాట్ ఈస్ ద ట్యాక్స్ అమౌంట్? అసలు ఏం లేదనుకున్నాడు కానీ ఉందంట, తర్వాత తెలిసింది. ఎంతమ్మా? $25. ఇంకా క్వశ్చన్ని చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన వల్ల కాదు, ఆ కోర్స్ ఇది కాదు. అది చెప్పానులే జస్ట్. సార్ విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే ఎంత వస్తుందో చెప్పండి అమ్మా అందరూ. $25. ఎక్కడుందో చెప్పండి $25 ఆన్సరు. ఎక్కడా లేదు అనే మాట అనొద్దు. డి 100% ఆఫ్ అన్పైడ్ ట్యాక్స్ $25. ఈజ్ ద ఆన్సర్. ఈజ్ ద ఆన్సర్. సరే అంత ట్రిక్కీగా అడిగాడు. డైరెక్ట్ క్వశ్చనా, ట్రిక్కీ క్వశ్చనా? డైరెక్టే కానీ ట్రిక్కీ. 60 days దగ్గర పోతే డైరెక్ట్గా ఇవ్వలేదు. 60 days క్వశ్చన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ట్రిక్కీ అని. అవును, గుర్తురాదు. ట్రిక్కీ. అలా ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ కింద తీసుకోవచ్చు ఈ క్వశ్చన్, కానీ ట్రిక్కీ. అంటే ట్రిక్కీ అని ఎందుకు అంటానంటే, నేను స్టూడెంట్ని రాంగ్ పెట్టేలాగా టెంప్ట్ చేస్తాడు, దాన్ని ట్రిక్కీ అంటారు. అంటే ఆప్షన్స్ చదివి క్వశ్చన్ చదివినప్పుడు కావాలని ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ పెట్టేలాగా టెంప్ట్ చేసే క్వశ్చన్నే ట్రిక్కీ క్వశ్చన్ అంటారు. అది అదే. Mr. T does not have all her paperwork ready to file her return on April 15th. రెడీగా లేవంట April 15th. సో ది రిక్వెస్ట్ అండ్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే డ్యూ డేట్ ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఎక్స్టెన్షన్ తీసుకుంటే డ్యూ డేట్ ఎప్పుడు వెళ్తుంది? October 15th. షీ ఈజ్ నాట్ షూర్ ఇఫ్ షీ వాస్ టాక్సెస్ ఆర్ నాట్, because she is waiting for the copy of brokerage statement. She finally received her missing document on October 1st. October 1st వచ్చింది. ఇంకా టైం ఉందా లేదా? ఉంది. Before the extension of deadline, she owes 1,000 rupees in tax. She pays electronically when she files her return. Decides whether she need to pay failure to file penalty, failure to pay penalty. మా failure to file, failure to pay వస్తుందా అని అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఫెయిల్యూర్ టు ఫైల్ గురించి మాట్లాడదాం. ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ ఎప్పుడు వస్తుంది అంటే డ్యూ డేట్ కంటే తర్వాత రిటర్న్ ఫైల్ చేసినట్టు. వాట్ ఈస్ ద డ్యూ డేట్ హియర్? October 15th. ఈ వీళ్ళు ఏమి ఎప్పుడు ఫైల్ చేసింది? October 1st. ఫెయిల్యూర్ టు ఫైల్ వస్తుందా రాదా? రాదు. ఫెయిల్యూర్ టు పే వస్తుందా రాదా? ఎస్. అది ఎక్కడ ఉందో చూడాలి. నో నీడ్ టు పే ఎనీ పెనాల్టీ. రాంగ్ ఆన్సర్. నీడ్ టు పే ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ. రాంగ్ ఆన్సర్. నీడ్ టు పే ఫెయిల్యూర్ టు ఫైల్, నీడ్ టు పే ఫెయిల్యూర్ టు పే అంట, రెండు కట్టాలంట. రాంగ్ ఆన్సర్. నో నీడా? ఓకే, నో నీడ్ టు పే. మరి నీడ్ టు పే అన్నా, నో నీడ్ టు పే అన్నా? నో నీడ్ టు పే. నో నీడ్ టు పే ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ. ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ పే చేయాలి, అది పక్కన పెట్టి. ఎస్, నీడ్ టు పే బోత్ పెనాల్టీస్. రాంగ్ ఆన్సర్. ఎస్, నీడ్ టు పే ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ. రాంగ్ ఆన్సర్. ఇంతకు ఆన్సర్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఆన్సర్? డి ఈస్ ద ఆన్సర్. ఫెయిల్యూర్ టు ఫైల్ అవసరం లేదు, ఫెయిల్యూర్ టు పే చేయాలి. డి ఈస్ ద ఆన్సర్. చెప్పండి, చెప్పాలన్నారు.
Rina. Mr. J died 2 years ago. She had a filing requirement when she passed away. However, she died without a will. ఇదంతా తర్వాత వస్తుంది అమ్మ చనిపోయినప్పుడు ఏం చేయాలి ఏంటని. ఎగ్జిక్యూటర్ హూ ఇస్ నేమ్డ్ బై probate court until November 10, 2023. His brother Mr. B has named executor. Mr. B filed 2 years of delinquent tax returns on behalf of deceased sister and also requested a penalty abatement for filing. చనిపోయారు కాబట్టి పెనాల్టీని వదిలేయండి అని చెప్తున్నారు. వదిలేస్తారా వదిలేరా? ఎస్ ఆర్ నో? పెనాల్టీ అన్నారా ఇంట్రెస్ట్ అన్నారా? పెనాల్టీ ఎప్పుడెప్పుడు వదిలేస్తారు మీరు? అయ్యో చెప్పాలి, ఆ సిచ్యువేషన్సే చెప్పాలి. ఒక ఎంసీక్యూ అవుతున్నాం అంటే కాన్సెప్ట్ మొత్తం రివైజ్ అవ్వాలి. డిజాస్టర్ అదే కదా న్యాచురల్ డిస్టెన్స్. అది క్వశ్చన్ అయిన తర్వాత మిమ్మల్ని చదివిపిస్తా, మీరు చదవట్లా. ఓకేనా సార్? ఇదైతే అబైట్మెంట్ ఉంటుందా? నో అబైట్మెంట్ అంటే నో అబైట్మెంట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అబైట్మెంట్ బట్ నాట్ ఇంట్రెస్ట్, అబైట్మెంట్ బట్ నాట్ పెనాల్టీ, వైరస్ విల్ అబైట్ ఆల్. ఏదమ్మా ఇంట్రెస్ట్ అబైట్ చేయరు కదా, అది ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్. ఈజ్ ద ఆన్సర్. చదవండి అమ్మా, చదవట్లేదు మీరు. చదవండి ఇది. రెండు పెనాల్టీస్ పడితే ఏమవుతుంది? 5%లోంచి ఎంత రెడ్యూస్ చేయాలి అందరూ చెప్పాలి. రెండు పెనాల్టీ అప్పుడు ఎంత అవుతుంది? అర్థమైందా? 4.5 ఎలా వచ్చిందా? అంతే, అంతమించి కీ పాయింటే లేదు ఇందులో. సరే రావచ్చు. దేని మీద? ట్యాక్స్ డ్యూ ఇంత, ఫెయిల్యూర్ టు ఫైల్ ఇంత, ఫెయిల్యూర్ టు పే ఇంత. డిస్కౌస్ 6,000 కట్టాలంట. మా 6,000 మీద 4.5% ఎంత? క్యాలిక్యులేట్ చేయండి. 6,000 మీద 4.5%. ఎన్ని మంత్స్? 270 పర్ మంత్. ఎన్ని మంత్స్? 3 months. 270 into 3 అందరూ చెప్పాలి. సరిపోయిందా? సో ఇది 0.5% రెడ్యూస్ చేస్తాం. ఇది యాజ్ యూజువల్ 5% కడతాం. అంటే ఓవరాల్గా 5% వస్తుంది మీకు. 0.5 అయితే ఇది యాజ్ యూజువల్ 0.5 ఉంటుంది. ఓవరాల్గా 5 ఉంటుంది. అది వాడి భాష, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ 0.5 పెట్టారు. అదేదో 5% అంటే అయిపోయిందిగా. కాదు, రెండు కనిపించాలి కదా రిటర్న్లో. అందుకని రెండు డూప్లికేట్ అవ్వకూడదు. 5 కడితే చాలు. సో అందుకని ఏం చేశాడు, అక్కడ 0.5 తీస్తాడు. ఇక్కడ కడుతున్నావు కదా అని. ఇక్కడ 0.5 క్యాలిక్యులేట్ చేద్దామా. 6,000 into 0.5 ఇంటూ 3, 30 into 3 సరిపోయిందా? మొత్తం యాడ్ చేయండి. ఇంట్రెస్ట్ ఫుల్ అమౌంట్ 0. వాడే ఇచ్చేసాడు ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్లీ. వాడు ఇచ్చాడు కాబట్టి మొత్తం యాడ్ చేయండి అమ్మా. 6,000, 8, 10, 90, 106 ఇంట్రెస్ట్ వాడే ఇచ్చాడు క్వశ్చన్లో. సరిపోయిందా? అది క్యాలిక్యులేషన్స్ అడగడు, జనరల్లీ అడిగితే రాయాలి. అమ్మ మళ్ళీ జాగ్రత్తగా వినండి. క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళాలా అవసరం లేదా? ఎగ్జామ్ క్యాలిక్యులేటర్ ఎలోడా నాట్ ఎలోడా? ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ ఎలోడా నాట్ ఎలోడా? అది కాదు, మన క్యాలిక్యులేటర్ ఇస్తారు, అక్కడ ఉంటాయి. మన క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళకూడదు, అక్కడ క్యాలిక్యులేటర్లు ఇస్తారు. అందుకనే క్యాలిక్యులేటర్ కొనుక్కోండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫోన్ నాట్ ఎలోడ్. సిస్టంలో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూసి చేసేసరికి అయిపోద్ది. మన క్యాలిక్యులేటర్ తీసుకోండి, మనకు అలవాటు అవుతుంది. చదివి విషయం. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయగలగాలి. చదవండి అమ్మా, మీరు చదవట్లేదు. ఎలాంటి రీజన్స్ అప్పుడు అబైట్ చేస్తాడు? చదవండి, అయ్యి వచ్చేసేయాలి మీకు. చదవండి.
పార్ట్ ఆఫ్ ది మంత్ అర్థం. అక్టోబర్ నవంబర్ ఉంటుంది. ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ ఫర్ ఇండివిజువల్స్. ఎక్కువ ట్యాక్స్ లైబిలిటీ కట్టాల్సిన వాళ్ళు, ఎక్కువ అంటే 1000 పెట్టుకుంటాడు మార్కు. ఇండియాలో అయితే 10,000 రూపీస్. మీరు కంపల్సరీ నేను డ్యూ డేట్ అప్పుడు రిటర్న్ వేసేటప్పుడు ట్యాక్స్ పే చేస్తా అంటే కుదరదు. డ్యూరింగ్ ద ఇయర్ కొంత కొంత పే చేసుకుంటూ రావాలి. నువ్వు రిటర్న్ వేసే టయానికి 90% పే చేసి ఉండాలి. దాన్ని ఏమంటారు ఇండియాలో అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ఇండియాలో యూఎస్లో ఏమంటారు దాన్ని? ఎస్టిమేటెడ్. ఫస్ట్ ఆ ఇన్స్టాల్మెంట్ చెప్పుకుని తర్వాత థియరీ పాటుకుందాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి? ఏ ఇయర్? కరెంట్ ఇయర్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ June 15th. థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ January 15th. అలా నువ్వు 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే 100% అయిపోద్ది కదా. 90 అంటావేంటి? ఎస్టిమేటెడ్. నీ ఒరిజినల్ ట్యాక్స్ ఎప్పుడు తెలుస్తుంది? April 15th రిటర్న్ వేసేటప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆ ఒరిజినల్ ట్యాక్స్ని ఎస్టిమేటెడ్ ట్యాక్స్ని కంపేర్ చేసినప్పుడు ఇలా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ ఉండాలి? 90 ఉండాలి. 90 కంటే షార్ట్ ఫాల్ అయితే ఏమేస్తావు? పెనాల్టీ. మరి ఈ ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ అందరికీనా కొంతమందికేనా? కొంతమంది. అది ఎవరు అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్. ఎవరికి మాత్రమే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అప్లై అవుతాయి అనేది మన కాన్సెప్ట్. అందరికీ అప్లై చేయం కదా. ఇలా ఒక రూల్ క్రియేట్ చేశాడు. ఇంకో మినిమం ఇంత ట్యాక్స్ లైబిలిటీ ఉండాలి. ఒకవేళ ఆ ట్యాక్స్ లైబిలిటీ ఉంటే వాళ్ళు మినిమం ఎంత కట్టాలి? నేను చెప్పాను 90% అని, జస్ట్ సమ్మరీగా. బట్ దానికి ఒక రూల్ ఉంది. నీకు ఒకవేళ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అప్లై అయితే ఏప్రిల్ నువ్వు రిటర్న్ వేసేలోపు మినిమం ఎంత కట్టాలి, అది ఎంత అనేది ఇప్పుడు రూల్ ఉంది. 90% అనేది కూడా ఉంటుంది అక్కడ, కానీ 90% కాదు, ఇంకో దాంతో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. అదేంటో చూద్దాం. ఎవరికి అప్లై అవుతుంది, ఒకవేళ అప్లై అయితే ఎంత మినిమం ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలి? ద ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ పే యాజ్ యూ గో ట్యాక్స్. పే యాజ్ యూ గో ట్యాక్స్ అంటే ఏంటమ్మా? నువ్వు సంపాదిస్తూ ఉండగానే ట్యాక్స్ కట్టాలి, అంతేగాని మొత్తం అయిపోయిన తర్వాత కడతానంటే కుదరదు. అది అందరికి కాదు, ఎవరికో చూద్దాం. దిస్ మీన్స్ దట్ పీపుల్ నీడ్ టు పే మోస్ట్ ఆఫ్ దేర్ taxes during the year as they earn the income. This can be done either through withholding or estimated. Withholding అంటే టీడీఎస్ అమ్మ. అంటే ఇక నేను కట్టకర్లా, నా తరపున వేరే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. దాన్ని విత్హోల్డ్ అని. ఇండియాలో టీడీఎస్ అంటారు, యూఎస్లో విత్హోల్డ్ అంటారు. ఇండియాలో అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు, యూఎస్లో ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే టీడీఎస్ అంటే నీకు ఇన్కమ్ ఇచ్చేటప్పుడే కట్ చేసి గవర్నమెంట్కి కడతాం. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అంటే నేను కట్టడం గవర్నమెంట్. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పేమెంట్స్ కెన్ బి యూజ్డ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ సెల్ఫ్. అంటే నీ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఇవి డిడక్ట్ చేయకముందు ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని గ్రాస్ ఇన్కమ్ అంటారు. ఏం ఇన్కమ్ అంటారు దాన్ని? అప్పుడు ఇది తీసేయాలి. నీ మొత్తం ట్యాక్స్ ఎంత, నువ్వు నీ తరపున ఎవరు ట్యాక్స్ కట్టారు విత్ హోల్డ్, నువ్వు ఇప్పటి వరకు ఎంత ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టావు, ఇది తీసేయాలి. ఆర్ నువ్వు టీడీఎస్ పోగా అండ్ ప్రీవియస్ ఇయర్స్ కట్టిన ట్యాక్సెస్ ఉంటాయి కదా, రిఫండ్స్, అవి పోగా ఇంకెంత ట్యాక్స్ ఉందో దాన్ని నేను తీసుకొని నువ్వు ఎలిజిబుల్లా కాదా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ చెప్తాను. ఒక గ్రాస్ ట్యాక్స్ తీసుకుంటాను, నెట్ ట్యాక్స్ తీసుకుంటాను. నెట్ ట్యాక్స్ అంటే అన్నీ అడ్జస్ట్ చేయగా నువ్వు ఎంత కట్టాలుందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను నువ్వు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలా లేదా అని. ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కెన్ బి యూజ్డ్. సో ఇది. అండ్ ద ట్యాక్స్ పేయర్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎంప్లాయీ అండ్ విష్ టు ఇంక్రీజ్ దేర్ విత్ హోల్డ్ అమౌంట్స్. సార్ నేను ఎంప్లాయర్నే చెప్పాను విత్ హోల్డ్ ఎక్కువ చేసేయండి అని. విత్ హోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు అది తీసేసిన తర్వాత రిమైనింగ్ కదా నేను ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా ఉండదా? ఉండదు. విత్ హోల్డ్ ఎక్కువ చేయించినప్పుడు ట్యాక్స్ ఉంటుందా? ఏముండదు. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ రాదు. వాళ్ళు నువ్వు ఎంప్లాయీ అయితే నువ్వు తీసుకునే వైస్ డెసిషన్ ఏంటంటే నీకు హెడ్ఏక్ లేకుండా మళ్ళీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలంటే మళ్ళీ ఈఏని ఎత్తుకోవాలి, ఈఏకి డబ్బులు ఇవ్వాలి. అదే మీ ఎంప్లాయర్కి సార్ మీరే ట్యాక్స్ కట్ చేయండి అంటే అయిపోతుంది, డబ్బులు మిగులుతాయిగా.
అదే చెప్తున్నాడు, చక్కగా ఎంప్లాయర్తో విత్హోల్డ్ చేయొచ్చు. And for W4, Form W4 is not submitted to IRS. Instead, it is submitted to taxpayers' employers. ఐఆర్ఎస్ వాళ్ళకి నేను సబ్మిట్ చేయకుండా, నేను నాకు రాదు ఈఎన్ పెట్టుకుంటే ఫీజు అయింది, అదేదో ఎంప్లాయర్కి చెప్పేయండి, సార్ ఇంత ట్యాక్స్ కట్ చేసి మీరే పే చేసేయండి గవర్నమెంట్, దాన్ని విత్హోల్డ్ అంటారు. అది డిడక్ట్ చేస్తే నాకు శాలరీ ఇవ్వండి. సో అలా ఫామ్ W4 ఇచ్చేయండి ఎంప్లాయర్కి, సింపుల్గా ఉంటుంది. అప్పుడు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా, 90% కవర్ అయ్యేలాగా ఇవ్వండి, చెప్తారు ఆ రూల్ ఎంత ఇవ్వాలో. సేఫ్ హార్బర్ రూల్, ఒక రూల్ పెట్టాడు, ఎవరు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలి, ఒకవేళ అప్లై అయితే ఎంత కట్టాలి. సింపుల్ అమ్మా, 1000 రూపీస్ రూల్ సార్, $1000 రూల్. $1000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రూల్ ఇది చదవాలి మీరు, తర్వాత పై రూల్స్ రెండు. $1000 కంటే ఏంటి సార్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అంటే, $1000 కంటే ఏంటి $1000 ట్యాక్స్, నెట్ ట్యాక్సా గ్రాస్ ట్యాక్సా, నెట్ ట్యాక్స్. సార్ ఓస్ లెస్ దాన్ 1000 ఇన్ ట్యాక్స్ ఆఫ్టర్ సబ్స్ట్రాక్టింగ్ విత్హోల్డింగ్స్ అండ్ క్రెడిట్స్. అవసరం లేదు. అవసరమా అవసరం లేదా, సరే అవసరం లేదు. సార్ మరి ఒకవేళ $1000 కంటే ఎక్కువ ఉంటే, $1000 కంటే ఎక్కువ ఉంటే ఇదిగో ఈ రూల్ ఫాలో అవ్వాలి. 90% రూల్, 100% రూల్ ఫాలో అవ్వాలి. 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్సెస్, ఈ కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఎంతో ఎస్టిమేట్ చేసి అందులో 90% పే చేయండి. లేదు కరెంట్ ఇయర్ ట్యాక్స్ని కనిపెట్టలేకపోతున్నారు అంటే ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ఎంత కట్టావో యాక్చువల్గా దాని మీద 100%. మా ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ పే లీస్ట్ 90% ఆర్ 100%. ఈ రెండిట్లో ఏదైతే ఉంటుందో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఇదిగో మనం ఏంటి ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది గవర్నమెంట్కి పే చేయాలి. ఏ రెండిట్లో చెప్పండి అమ్మా, 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్సెస్, 100% ఆఫ్ ప్రీవియస్ ఇయర్, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఎప్పుడు నీ $1000 కంటే నీ నెట్ ట్యాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు. దిస్ ఈజ్ అ సేఫ్ హార్బర్. దిస్ ఈజ్ ద సేఫ్ హార్బర్. సార్ జనరల్లీ హియర్ ఈజ్ ద కీ పాయింట్స్ అని చెప్తా ఉంటాడు. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఎవరికి పే చేయాలి ఏంటి, సో అండర్ పేమెంట్ ఆఫ్ పే చేస్తే పెనాల్టీ పడుతుంది, ఈ రూల్ ఫాలో అవ్వండి. నో ప్రియర్ ట్యాక్స్ అమ్మ, ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ లేదు. క్యాలిక్యులేట్ చేయండి. కరెంట్ ఇయర్ నాకు $2000 ట్యాక్స్ లైబిలిటీ ఉంది, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలి. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ 0. క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 90% ఆఫ్ 2000, 100% ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ చెప్పాలి. ఇది ఎంతమ్మా, 1800. 0 into 100% ఎంతమ్మా, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ 0. అదే చెప్పాడు చూడండి కింద, నో ప్రియర్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ ఇఫ్ ద ట్యాక్స్ పేయర్ హ్యాడ్ నో ట్యాక్స్ ఓడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్, టిపికలీ నాట్ సబ్జెక్టెడ్ టు అండర్ పేమెంట్ పెనాల్టీ అండ్ కరెంట్ ఇయర్ రిగార్డ్లెస్ ఆఫ్ అమౌంట్. కరెంట్ ఇయర్ ఎంత ట్యాక్స్ ఉంది సంబంధం లేకుండా నీకు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ రాదు. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ 0 ఉన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే రాదు కదా. చాలామంది ఏమనుకుంటారు, మా కరెంట్ ఇయర్ $10,000 ఉంది, 1000 కంటే ఎక్కువ ఉంది, 10,000 into 90% 9000 కట్టాలి అంటారు. మనం ఏం చేద్దాం, లాస్ట్ ఇయర్ ట్యాక్స్ ఎంత కట్టావు, ఏం కట్టలేదు సార్ 0, నువ్వేం ఎస్టిమేట్ ట్యాక్స్ కట్టట్లా వెళ్ళిపో అని చెప్తాం. ఫర్ హయ్యర్ ఇన్కమ్స్ అండ్ అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్కమ్ 1,50,000 ఆర్ 75,000 ఫర్ మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ. అమ్మ 1,50,000 కంటే నీ ఇన్కమ్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను కింద చెప్పే రూల్ అప్లై అవుతుంది. సేమ్ రూల్ అమ్మ, సేమ్ రూల్. ఏం చేసావు సార్ మరి, 90% అలాగే ఉంచి 100% దగ్గర 110% తీసుకున్నాం. ఎవరికైతే ఎక్కువ ఇన్కమ్ ఉంటుందో 1,50,000 కంటే $50 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, సేమ్ రూల్. 1000 ఈజ్ సేమ్, 90 ఈజ్ సేమ్, బట్ 100 ప్లేస్లో ఎంత తీసుకోవాలి, 100% దేని మీద వేస్తాం, ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ మీద. అక్కడ 110 తీసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఎవరికి, అందరికీనా 1,50,000 కంటే ఎక్కువనా, 1,50,000 ఫర్ స్టేటస్, 75,000 ఫర్ మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ స్టేట్. వాళ్ళకి మాత్రం హాఫ్, ఎందుకంటే ఇద్దరు సపరేట్గా ఫైల్ చేస్తున్నారు. వైఫ్కి 75,000 ఇస్తాను, హస్బెండ్కి 75,000 ఇస్తాను. చదవండి, ఇది జాగ్రత్త చదవాలి.
రేపు వీకెండ్ ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది. అవుట్ సైడ్ క్వశ్చన్స్ ఏం అడగను, మీరు చదివినవి అడుగుతాను. ఫస్ట్ వీకెండ్ కాబట్టి. కానీ నెక్స్ట్ వీకెండ్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను బయట క్వశ్చన్స్ కూడా అడుగుతాను నేను ప్రిపేర్ చేసి. ఓకేనా? ఫస్ట్ వీకెండ్ కాబట్టి కొంచెం ఈజీగా అడుగుదాం. టైం కూడా ఎక్కువ వేస్తాను. కానీ నెక్స్ట్ వీకెండ్స్ సార్ ఫస్ట్ వీకెండ్ చాలా టైం ఇచ్చారు, నెక్స్ట్ వీకెండ్స్ బాగా ఇస్తారు అని అయితే ఉండదు. సఫిషియెంట్గా మీరు క్యాలిక్యులేటెడ్గా ఇస్తా. ఫస్ట్ వీకెండ్ ఉన్నట్టు నెక్స్ట్ వీకెండ్స్ ఉండవు. మీ అలవాటు అవటానికి ఫస్ట్ వీకెండ్ అలా పెడుతున్నాం. ఓకేనా? వీకెండ్ బాగా రాయండి, అందరూ రాయండి. ఓకే? 10 to 11 వాళ్ళు షెడ్యూల్ చేస్తారు నాకు తెలిసి అదే టైంలో, లేదా ఈవినింగ్. మ్యాక్సిమం 10 to 11 లేదా ఈవినింగ్, అంటే వేరే ఎగ్జామ్లు ఉంటే ఈవినింగ్ షెడ్యూల్. అందరికీ ఎగ్జామ్స్ ఒకేసారి అవుతున్నాయని కొంతమందికి సాటర్డే పెడుతున్నాం, కొంతమందికి సండే పెడుతున్నాం, కొంతమందికి మండే పెడుతున్నాం. మీకైతే సండేనే, ఇయ్యే వాళ్ళకి సండే.